పోతా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా గిల్లా 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 గుండె కొట్టేసుకుంటుంది పిల్ల నా కాడల్ ఇసుకు నువ్వే అని పైకటి చెప్పాలా my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling you're my darling darling baby you're my darling you're my darling. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. పందిరిగా మారిన నింగి, పీటలుగా మారిన నేల, ఆయువుగా మారిన నీరు, సాక్షిగా నిప్పు, శ్వాసగా గాలి, ఇలా పంచభూతాల సాక్షిగా ఒకటవుతున్న జంటలకి జీ తెలుగు అందిస్తున్న మరో కానుక, అద్భుతమైన వేడుక రారండోయ్ వేడుక చేద్దాం. మనుషులు వేరైనా భార్యాభర్తల బంధంతో ఒకటై మనుగడ సాగిస్తున్న సాయి వాసవి, అనుదీప్ ఈ రోజు రారండోయ్ వేడుక చేద్దాం కార్యక్రమానికి వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Please park your vehicle here. Super, wonderful. Firstly, welcome to రారండోయ్ వేడుక చేద్దాం. అండ్ చాలా బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. మీ ఇద్దరి గురించి బోలెడు విషయాలు ఈ రోజు మేము తెలుసుకోబోతున్నాం. అనుదీప్ అండ్ సాయి వాసవి ఎలా పరిచయం, ఎన్నాళ్ళైంది పరిచయం? 5 months అవుతుంది. 5 months, 4-5 months లో ఎలా అయితే పరిచయం ఉంటారో అప్పుడు స్టార్టింగ్ 1 month కొంచెం తక్కువ మాట్లాడుకోవడం, ఏం మాట్లాడాలో అర్థం కాకపోవడం, ఇలాంటి కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా. డెఫినెట్ గా. సో స్టార్టింగ్ 1 month ఐస్ బ్రేక్ చేయడానికి ఎవరు ముందు అడిగేశారు? మీరే. ఆయన ఎక్కువ మాట్లాడరా? మాట్లాడతారు, కాకపోతే ఎక్కువసేపు కోపడుతూ ఉంటారు. ఏ సందర్భాల్లో కోపాలు వస్తాయని చెప్పండి. మళ్ళీ కోపం వస్తాయని తొందర చెప్పండి. ఫోన్ మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడదు, ఆయనతోనే మాట్లాడాలి. అంటే ఏం లేదు, ఆయనకి ఎప్పుడెప్పుడు కోపం వస్తుందో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అంటే నెల రోజుల్లోనే. అసలు ఇంకా మామూలుగా ఉంటుంది ఇప్పుడు గేమ్ అంతా. సో మీకు కోపం రాకుండా ఆవిడ ప్రయత్నం చేస్తారు, వచ్చినా తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, అంతే కదా. సో ఫస్ట్ ఐ లవ్ యూ ఎవరు చెప్పారు? ఇద్దరు. ఫస్ట్ ఐ లవ్ యూ నేనే చెప్పాను. మీరే చెప్పారు. కోపంగా ఏం చెప్పలేక మామూలుగా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. మాట్లాడుకుంటున్నప్పుడు డేలో ఒకవేళ ఎన్ని సార్లు, అంటే రికార్డ్ ఏదైనా ఉందా ఎక్కువ సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నది? రికార్డింగ్ ఐఫోన్ కదా, ఐఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ లేదు. రికార్డ్ అంటే అందులో రికార్డ్ అయింది కాదు సార్. అంటే రికార్డ్ అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చేసుకున్నాం. అంటే ప్రెసెంట్ అయితే ఏం లెక్క పెట్టుకోలేదు. సో గిఫ్ట్స్ ఆల్మోస్ట్ నేను తనకి చాక్లెట్స్ పంపించే ఎక్కువ, ఎందుకంటే తన చాక్లెట్స్ ఎక్కువ తినదు. ఓకే, అది స్వీట్ కాదంట, స్వీట్స్ మాత్రమే స్వీట్స్. అందుకే కదా సార్ వాటి స్వీట్స్ అని పేరు పెట్టారు, చాక్లెట్స్ అని వేరే పేరు పెట్టారు. మీరు కౌంట్ చేయలేదు కాబట్టి ఐ లవ్ యూ చెప్పడం. మీరు ఒకసారి చెప్తే మేము విందాం అనుకుంటున్నాం అసలు ఎలా ఉంటుంది. హౌ ఇస్ దట్ పిక్చర్? ఇప్పుడు నా దర్శకత్వంలో నేను ప్రతిప్రత్నం డైలాగ్ మొత్తం ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. అమ్మా, ఇద్దరు కబడ్డీ మ్యాచ్ ఏమైనా ఆడుతున్నారా? అసలు యాక్చువల్లీ ఆయన చెప్తే చాలు, పాప ఆయన చెప్పగానే ఇవి కూడా చెప్పేశారు. బట్ బ్యూటిఫుల్. మీతో పాటు మీ ఇద్దరు కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చారు. సో వారిని కూడా ఈ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్.
వీళ్ళ పేర్లు మీకు తెలుసు, వాళ్ళు మీకు ఏమవుతారో తెలుసు. మ్మ్. నేను కనుక మంచి మంచి టైటిల్స్ కొన్ని వెతికి తీసుకొచ్చాను. ఈ టైటిల్ మీకు ఇస్తాను. ఓకే ఈ టైటిల్ మీరు మీ ఫ్యామిలీలో ఎవరికి డెడికేట్ చేస్తారు? ఓకే షూర్ గా. అది కూడా లేడీస్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆ లేడీస్ కోసమే స్పెషల్ టైటిల్స్ వెతికాను. ఓకే మీరు ఇట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారు టైటిల్, మీరు ఇట్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కి టైటిల్ ఇస్తారు. అది వాళ్ళకి ఎందుకు ఇచ్చారు రీజన్ చెప్పండి. మ్మ్. ఓకేనా? మ్మ్. అనుదీప్ గారు మీకోసం అద్భుతమైన టైటిల్స్ తీసుకొచ్చాను నేను. ఒకసారి చూడండి. గబ్బర్ సింగ్. ఓన్లీ లేడీస్ కి ఇవ్వాలి మీరు. మా అత్తమ్మ గారికి ఇస్తాను. మీ అత్తమ్మ ఇస్ గబ్బర్ సింగ్. ఎందుకు? అంటే పవర్. ఓ ఆవిడ హోమ్ మినిస్టర్. గబ్బర్ సింగ్ టైటిల్ ఇచ్చారు అల్లుడు గారు. మీ స్పందన ఏంటి? నాకు ఆనందమే. అలా అయితే ఎలా కుదురుతుంది? మీరు ఇక్కడికి వచ్చి గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పాలి కదా. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. హా. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. వెరీ గుడ్. చాలా సైలెంట్ గా ఉన్నారు ఆవిడ. అంటే నాకు అర్థమైపోతుంది ఇంట్లో చాలా వైలెంట్ గా ఉంటారని. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ టైటిల్ వస్తుందో చూద్దాం. గ్యాంగ్ లీడర్. మా అత్తమ్మని ఇటు సైడ్ కూడా అత్తమ్మే గ్యాంగ్ లీడరా? ఎందుకు? అత్తమ్మకి చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే. పవర్ అంతా అత్తమ్మకే ఉంది. సో గ్యాంగ్ లీడర్ అత్తమ్మనే. అత్తమ్మ చెయ్యి చూసే అంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా. అంకుల్ బాగా కరెక్ట్ అవుతారు ఈ డైలాగ్. చూసావా ప్రదీప్ ఎంత రఫ్ ఉందో? రఫ్ ఆడిస్తా. అమ్మా అంకుల్ చూడు ఎంత అర్థం కూడా. అమ్మా ఇన్ని రోజులు ఈ డైలాగ్ నాకు వచ్చేది ఇప్పుడు ఏంటే. గురుగారు ఈసారి టైటిల్ లెజెండ్. లయన్ ఇస్ బ్యాక్. వీళ్ళ ఫ్యామిలీలో హూ ఇస్ ద లెజెండ్? మా అత్తగారికి ఇస్తా సునంద. నువ్వు భయపడడానికి ఓటని అనుకున్నావారా? చూడండి కాల్చి పడేస్తా. ఓకే, కిలో బెండకాయలు 100 రూపాయలు. లేడీస్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఏ టైటిల్ ఎటు వస్తుందో తెలియదు. మేడం గారు మీకోసం టైటిల్ భాష. భాష. ఆ లేడీస్ లో భాష ఎవరు? శోభ ఆంటీ. భాష చూడు భాష చూడు సింగల్ లాంటి నడక చూడు వెంట వచ్చు సైన్యం చూడు. ఎందుకు భాష ఇచ్చారు? ఎందుకంటే ఆ ఆంటీ ఏ చెప్తే అది వినాలి. ఆ మేల్ వర్షన్ ఆఫ్ శివగామి. మేడం గారు ఈ రోజు వంట అంకులే చేయాలి. ఈ రోజు వంట మీరే చేయాలి. ఈ రోజు వంట మీరే చెయ్యాలి. భాష ఒక్కసారి చెప్తే భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. భాష చూడు భాష చూడు సింగల్ లాంటి నడక చూడు వెంట వచ్చు సైన్యం చూడు. పలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు. ఒపిలి పులిగా దప్పతరికి వచ్చే ఆ తెగువ చూడు. ధర్మ సంస్థ. ఇప్పుడు గురువు గారు టెంపర్. టెంపర్ దేవత. నా పేరు దయా, నాకు లేందే అది. నా పేరు దయా, నాకు లేందే అది. లేంది అది. అంటే వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. వెరీ గుడ్, సూపర్.
మేడం గారు మీకోసం పిక్చర్. పెదరాయుడు ఎవరు? గీత ఆంటీ. గీత అంటే అబ్బదాన్ని సొక్కు చూసి వచ్చా వచ్చా దాని ఎందుకు ఆవిడ పెదరాయుడు టైటిల్ ఇచ్చారు? అంటే గ్యాంగ్ లో పెద్దగా ఉన్నారు కాబట్టి. గ్యాంగ్ లో పెద్ద ఆవిడే కాబట్టి ఆవిడే పెదరాయుడు టైటిల్ ఇచ్చారంటే తీర్పులో ఇస్తూ ఉంటారు. ఏమైనా గొడవలు చేసినప్పుడు తీర్పులు ఇస్తారా? అలాగేం లేదు. అంటే ఇప్పుడు అత్త కోడలు ఎవరు కొట్టు మధ్యలో అది లేదు, సంధి చేస్తాం అంతవరకే. అంతే. ఆ సర్ది చేయడమే తీర్పు అంటే పెదరాయుడు అంటే. ఆపరా అప్పుడే కాదు, ఆపరా. అంతకు మించి నీ నోట్లోంచి ఇంకో మాట వచ్చినా నీ నాలిక కోస్తా. ఆపరా అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక కోస్తా. గురుగారు ఏవిగో ఇందులో ఆది కేశవరెడ్డి ఎవరు? సాహిత్య. మేడం గారికి మీరు ఎందుకు ఆది ఎందుకు ఇచ్చారు? అంటే కొంచెం స్టడీస్ చేసేటప్పుడు కొంచెం తడబడం ఎక్కువ అన్నమాట. అందుకని అదే టెన్షన్ కదా. టెన్షన్ బీపీ పొళ్ళు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఎస్, తప్పిపోయిన పిల్లలందరూ బ్యాక్ స్టేజ్ లో ఉంటారు. ప్లీజ్ కలెక్ట్ చేసుకోండి. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. మూర మల్లెపూలు 15 రూపాయలు. ఓకే, ఇక లాస్ట్ వన్. మేడం గారు ఈ టైటిల్ ఎవరికి ఇస్తారో చూద్దాం. అటు సైడ్ వీళ్ళ గ్యాంగ్ మొత్తంలోకి హూ ఇస్ దట్ పోకిరి? రోహిణి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో అరే రోహిణి. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వారే రోహిణి. ఇదే చిత్రం నుండి మరో అద్భుతమైన గానానికి నృత్య ప్రదర్శన చేయడానికి మా టెంపర్ అత్త రెడీగా ఉన్నారు. అందరి గురించి తెలుసుకున్నాం. వాళ్ళకి టైటిల్స్ కూడా మీరు అందించారు. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం, రైట్? సో ఆడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చాను. ఓ సో స్వీట్. ప్లీజ్. తనే కాదు, నేను కూడా తీసుకొచ్చాను. ఓ వావ్, మీరు కూడా. కమ్ ఆన్. ఎప్పుడంటే
ఇటు సైడ్ నుంచి గిఫ్ట్ ఇటు వస్తుంది, ఇటు సైడ్ నుంచి గిఫ్ట్ ఇటు వస్తుంది. ఆ. అదే అంటారు కదమ్మా పెళ్లిలో ఏంటనో ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకునే అలాగా. ఎక్స్చేంజ్. తేలి 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 తేలిపోయా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడీ? ఎవరు ఫాస్ట్ ఓపెన్ చేస్తారు? రెడీ? వాట్? నెక్లెస్. వావ్. ఇటు సైడ్ నుంచి వాచ్ గిఫ్ట్ గా వస్తే ఇటు సైడ్ నుంచి రింగు, నెక్లెస్. నెక్లెస్. వావ్, బ్యూటిఫుల్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్. అంటే ఏంటి ఊరికే బాక్స్ ఇచ్చేసి తీసేసుకుని ఓపెన్ చేసి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఎలాగో ఏముందో తెలిసింది కాబట్టి ఇప్పుడు చక్కగా ప్రేమగా చెప్పండి. నా నిన్న ప్రీతిస్తుంది. ప్రీతి చింతానా? రకుల్ ప్రీత్ సింగ్ ఏదో అన్నారేంటి? నా నిన్న ప్రీతిస్తుంది. ఆవిడెవరు? ఏ భాష ఇది? కన్నడ. కన్నడ? నాకు రాకపోవడం ఏంటి? కన్నడ కదా ఇది. ఈజీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. మరి మీరు? నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఇద్దరు ఇక్కడ ఉన్నారు అండ్ ఒక లవ్లీ జర్నీని మొదలు పెట్టారు ఇద్దరు కలిసి. సో వన్ గుడ్ థింగ్ ఆవిడలో మీకు ఎప్పటికీ నచ్చేది ఒక మంచి విషయం, అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్. చాలా బాగా అడ్జస్ట్ అవుతారు, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. గుడ్. అండ్ ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ? ఎంత కోపన్నా కూడా వెంటనే కాంప్రమైజ్ అవుతాడు. వెంటనే కాంప్రమైజ్. మీరు అడ్జస్ట్ అవుతారు, ఆయన కాంప్రమైజ్ అవుతారు. దట్స్ వాట్ ఎ రిలేషన్ ఇస్. సూపర్. అండ్ ఏదైనా ఒక విషయం ఇది కొంచెం చేంజ్ అయితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? చేంజ్ అంటూ ఏం లేదు ప్రెసెంట్. అంటే ప్రెసెంట్ కొత్త కదా. కొత్త కదా, అంతగా ఏం చేంజెస్ మీరు ఎనీథింగ్ చిన్న చేంజెస్? కోపమే. అయితే నేను స్వీట్స్ తినొద్దంట. చెప్పచ్చు కదా. అదే నేను అందుకే హింట్లు ఇస్తున్నా మీకు. స్వీట్లు ఎక్కువ తినకూడదు, ఒంటికి మంచిది కాదని. కోపం ఎక్కువ ఉండకూడదు, అది కూడా ఒంటికి మంచిది కాదని. రైట్? సో ఒంటికి మంచిది కాని రెండు విషయాలని ఇవాళ నుంచి తగ్గించడానికి, తీసేయడానికి మీరిద్దరు ప్రయత్నాలు చేసుకోవాలి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మీరైతే ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు, బాగుంది. ఇద్దరు జంటగా నుంచునుంటే మీకు మగపల్లి వారు గిఫ్ట్ ఇస్తారా, ఆడపల్లి వారు గిఫ్ట్ ఇస్తారా అని డౌట్ వచ్చిందా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పెద్ద గిఫ్ట్ కొనుంచాను, చాలా పెద్ద బరువుగా ఉంటుంది ఆ గిఫ్ట్. వీళ్ళ చేతుల మీద ఇద్దాం, వీళ్ళ చేతుల మీద ఇద్దాం? ఇద్దరు కలిపి కంబైన్డ్. కంబైన్డ్. ఇటు సైడ్ ఒకళ్ళిద్దరే చేతులు, ముగ్గురు ఎత్తారు. ఓపెన్ చేద్దాం. రెండు టీములు ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీకు గేమ్ పెడతా. ఎవరు గెలుస్తారో ఆ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ జంటకి ఫస్ట్ గిఫ్ట్. రెడీయా? సో ఈ గేమ్ ఆడడానికి మీ టీం నుంచి మీరు ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి, మీ టీం నుంచి మీరు నలుగురిని సెలెక్ట్ చేసుకోవాలి. రెడీయా? లెట్స్ గో. డెసిషన్ అయిపోయిందా? సెలెక్ట్ చేసుకున్నారా? నలుగురు కావాలి, ముగ్గురు ఆడడానికి, ఒకళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఎవరు వస్తున్నారు? ఇచ్చేయండి నలుగురు. ఇక్కడ నుంచి కిరణ్ రోహిణి గారు, చక్రధర్ గారు, కీర్తన. ఇచ్చేయండి నలుగురు. ముగ్గురు ఆడతారు, ఒకరు సపోర్టింగ్. విఘ్నేష్, తనుష్, సౌమ్య. సూపర్. సో గేమ్ ఏంటంటే ముగ్గురు టబ్బుల్లో నుంచుంటారు. ఖాళీగా నుంచుంటే బోర్ కొడుతుంది కాబట్టి టబ్బుల్లో ఐస్ వేసాను. సో అందులో నుంచుంటారు. ఒక టబ్లో ఒక కాలు, ఒక టబ్లో ఒక కాలు పెడతారు ఫస్ట్ వ్యక్తి. రెండో వ్యక్తి ఈ టబ్లో ఒక కాలు, పక్క టబ్లో ఒక కాలు పెడతారు. అండ్ మూడో వ్యక్తి ఆ టబ్లో ఒక కాలు, బయట టబ్లో ఒక కాలు పెడతారు. ఆ చివర ఈ చివర ఉన్న వ్యక్తుల చేతుల్లో బాల్ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఒకేసారి టబ్బులు ఈడ్చుకుంటూ ముందుకు వస్తారు. రైట్? అక్కడ దాకా వచ్చాక ఆ పెద్ద బొచ్చులో ఆ బంతిని వేస్తారు. టైం అయిపోయే లోపల పెద్ద బొచ్చులో ఎన్ని బంతులు అయితే ఉంటాయో, ఎవరి బొచ్చులో అయితే ఎక్కువ బాల్ ఉంటాయో ఆ టీం గెలిచినట్టు. ఓకేనా? వెరీ గుడ్. రండి, పొజిషన్ రండి అందరూ. రెడీ? 3. కాలు బయటికి రాకూడదు. మధ్యదారిలో ఎక్కడ బాల్ పడిపోయినా మీ టీమ్మేట్ వచ్చి మీకు బాల్ అందిస్తారు. బాల్ కింద పడిపోతే మీరు బాల్ కింద పడకూడదు. 3, 2, 1 గో.
ఒక బాల్ ఇక్కడ బయట మిగిలింది అండ్ ఉన్న అన్ని బాల్స్ ఇట్ సైడ్ కంటే ఈ బొచ్చులో ముందు నిండాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ ఆడపల్లి వారు. పెళ్ళికొడుకు గారు రండి. మధ్యలో వైట్ ఊరున్న కంఠాభరణలతో నిండి ఉన్న ఈ డబ్బాని మీ చేతుల మీదుగా ఆడపల్లి వారు కంగ్రాచులేషన్స్. అందరూ వెనకాల మమ్మ అనుకోండి, అమ్మ ముక్కు మీద చేసుకుని మీ ఇద్దరు అందుకోండి. అత్తమ్మ నువ్వు తీసుకున్నట్టు కాదు, వాళ్ళకి ఇస్తున్నట్టు. ఏ రౌండ్ ఆడుతున్నా ఎలా ఆడుతున్నా ఆటపాట మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో ఈసారి డైరెక్ట్ గా ఈ రౌండ్ ఆటపాటతోనే ఉంటే ఇంకా బెటర్ కదా. అవును. సరదాగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ మన గానా బజానా మొదలు పెడదాం. రైట్, లెట్స్ బిగిన్. ఓకే, సో మన ఈ గానా బజానా సంగీత్ లో ఒక పాట వినిపిస్తుంది. అది ఓన్లీ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. ఆ పాట విన్న తర్వాత ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారో ఆ టీమ్ లో ఎవరైనా పాట పాడచ్చు. ఆ పాట మినిమం 2 లైన్లు పాడితే చాలు. విజిల్ వేసి తప్పు పాడినా, ఒకవేళ మీరు పాడి వీళ్ళు పాడకపోయినా పాడనందుకు పనిష్మెంట్ ఇవ్వచ్చు. రెడీయా? విజిల్స్ రెడీ పెట్టుకోండి. ఫస్ట్ సాంగ్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏ మౌనం నీ పేరే పిలుస్తుంది, కలవదు కథ హృదయం ఇది నీ అడుగుల వెరీ గుడ్, రైట్ ఆన్సర్. గురుగారు వాళ్ళు ఫస్ట్ సాంగ్ వాళ్ళు పాడేశారు. ఆమెడు గుళ్ళెల్లో మా బాబు ఉన్నాడు కాబట్టి పాడేసింది. అబ్బా బాబోయ్, గ్యాంగ్ లీడర్ గారు బాగానే కవర్ చేస్తున్నారు. సార్ పెళ్లికొడుకు గారు ఇక్కడ రండి. మేడం గారికి స్వీట్లు బాగా ఇష్టం కాబట్టి మీ నోట్లో ఇప్పుడు ఒక స్వీట్ పెట్టేదాము. ఇది తినకూడదు, నోట్లోనే ఉండాలి. అది సెంటర్ లో 4 మీద ఉండాలి, బొగ్గల్లో షిఫ్ట్ అవ్వకూడదు. సెంటర్ లోనే ఉందా? నవలొద్దు. ఉప్పు కప్పు రమ్ము చెప్పండి. ఉప్పు కప్పు రంబు. బొబ్బు కాదు, ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. ఒక్క పొయ్యి నుండి తొక్క కాస్తారు. ఒక్క పొయ్యి రుచుల జాడవేరు. వెరీ గుడ్ సార్, తినేస్తారు మీరు. ఇంకా రైట్ ఆన్సర్, మీకు పాయింట్ వచ్చింది. నెక్స్ట్ సాంగ్. మళ్ళీ ఇటు సైడ్ విజిల్ వేసారు, ఇటు సైడ్ విజిల్ వాళ్ళు వేసేసారు. అదే మరి బజార్ రౌండ్ అంటే. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నువ్వు
అర కేజీ అప్పుగా ఇస్తే మీరు రాగాజా. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ పాడతారులే చూద్దాం. మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ప్లే. కరెక్టే. కరెక్టా? అవును. ఓహో, మీరు అదే టైపా? ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. ఈ పాట సీమశాస్త్రి చిత్రం నుంచి అల్లరి నరేష్ గారు నటించిన అదుపు తీరగానే మీరు ఇప్పుడు ఇద్దరు పాడలేకపోయారు. విజిలేసి మరి వీళ్ళు పాడలేరు కాబట్టి పనిష్మెంట్ ఉండిద్ది. ఇప్పుడు ఎవరికిద్దాం? శారదా అత్త. కంగ్రాచులేషన్. అంటే జరపద్దు, కదుపుతారు. అరే అరే అరే, తిరిమల్లె పువ్వా చిన్నారు చిలమ్మ. ఆ పాట ఏంటి తినేస్తున్నారేంటి? ఇంకోటి పెడతారా? పాడండి. ఏకమ్మా. ఆరు ఎర్ర లారీలు, 6 నల్ల లారీలు. ఆ, 6 నల్ల లారీలు 5 సార్లు. శారదత్త. 2 సాంగ్స్ అయిపోయాయి. మనం ఇంకా 0లో ఉన్నాం, మనం 1లో ఉన్నాం. ఓకే, థర్డ్ సాంగ్. ఇది ప్రదీప్ గారి అర్థం కాల. నాకు అర్థమైంది. ఒకటి చెప్పు కొంచెం. ఆహా, కొంచెం మనకి బాగా తెలిసిన పాట, మనం ఆల్రెడీ పాడుకున్న పాట. నువ్వు విజిలేస్తే మరి విజిలేయాలిగా పాడాలంటే. ఆ, పాడండమ్మా. నువ్వు చెప్పావని పాడుతున్నాను అప్ప, నాకు తెలీదు. పాడండి, పర్లే. నువ్వు విజిలేస్తే ఆంధ్ర చూడబుట్టి. ఆ, ఆ. అర కేజీ అప్పుగా అరే కేజీ అప్పుగా ఇస్తే కొడదా వడ్డీ మీద వడ్డీ. సూపర్, రైట్ ఆన్సర్. నీ అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి. సో ఇట్ సైడ్ రైట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇచ్చాడు కూడా 1 పాయింట్. వడ్డీ మీద వడ్డీ. సో ఇద్దరికి 1 పాయింట్లు వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్. విజిలేయచ్చు కదా, అత్త చెప్తున్నా. మసాలా మిర్చి పిల్ల మజ్జ చేస్తాం వస్తావా? మసాలా మాలి మసాలా ఊరెత్తిచ్చే మిఠాయి చేద్దాం వస్తావా? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా 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 బొమ్మాలి, పెళ్ళంటూ బొమ్మాలి, ఆ పైనే నీకు నాకు జమ్మాలి, యాడందిత్తాలి. ఈ పాట సూపర్, వెల్ డన్. మన టీమ్ కో పాయింట్ వచ్చింది ఇట్ సైడ్. సో ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 1. ఓకే, జాగ్రత్తగా వినండి. సాంగ్ లింక్ వచ్చి ఈజీగా వస్తున్నాయి. నెక్స్ట్ రెడీయా? ఎంప్రత
నెక్స్ట్ సాంగ్. సన్న జాజిలా కొట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనె తీగలా కొట్టేసిందిరో సుందరి. సుందరి చాలా బాగా పాడారు. క్లాస్ తీసి వచ్చింది. నేను అక్కడ ప్లే అవుతుందా మీరు పాడతారు అర్థం కాల, కన్ఫ్యూజ్ అయ్యా. రైట్ ఆన్సర్. కష్టం ఇలా అయితే ఎలాగా చూడాలి. టెంపరత్తా తినే కత్తము. ఏమంటివి 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 మానవ జాతి నీచమంటివా? సౌండ్ రావట్లేదు, మూతి కదులుతుందంటే. ఎంత మాట ఎంత మాట. తినేసింది మా అత్తమ్మ. ఈజీ డైలాగ్ మాట్లాడుతున్నాం అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 4 మాటలు, ఒక కప్పు కాఫీ. నాన్న ఈ చదువులు అవి నా వల్ల అవ్వట్లేదు, త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ వయసులా థ్యాంక్ యూ సో మచ్. ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 1. విజిల్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ సాంగ్ ఇంకా ఈజీగా ఉంటది. సాంగ్ ప్లీజ్. మీరు విజిల్ వేశారు. ఎస్ పాట. రార చేద్దాం దాండియా ఊగిపోతాదిండియా రార చే జాతర స్టార్టింగ్. జాతరలో వేసుకున్న జీన్స్ పుట్టబొమ్మల రాత్రిలో నంచుకున్న అదలా రార చేద్దాం దాండియా ఊగుతాది ఇండియా రార చేద్దాం దాండియా ఊగిపోదా ఇండియా. రైట్ ఆన్సర్. ఇట్ సైడ్ స్కోర్ 2, ఇట్ సైడ్ స్కోర్ 3. నెక్స్ట్ సాంగ్. విజిల్ కి పైన చిల్లు ఉంటుంది కదా, దాని మీద వేలు పెడితే సౌండ్ ఎట్ వచ్చి అది ఏంటి ఎక్కడి నుంచో గాలి సౌండ్ వస్తుంది అనుకున్నాను నేను. రంటక 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 ఏలా 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 ఏలమ్మా ఓలా 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 ఓలమ్మా కొండక్కకి కొండే రానా రంటక 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 కొండిగ లాంటి దండే రానా రంటక రంటక అయ్యా రేటు పల్లదనా పువ్వుతోనే బాణం వేసే పూలందాన్వి నేనే రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఒకవేళ మీరు పాడితే మీకు పాయింట్ వస్తుంది. చాలా ఫేమస్ సాంగ్, హిట్ సాంగ్. ఆమా విజిలేటర్ రాసినైనా పాడినైనా హీరో హీరోయిన్ ఎక్కడ షూట్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది, వివి వినాయక్ గారి డైరెక్షన్, ఇవన్నీ చెప్తారేంటి? నీ చెప్పేస్తారేంటి పాటలో తమన్నా ఉంటుందని? అబ్బో అదేం చెప్పరు. వినాయక్ తమన్నా స్టార్టింగ్ అందించారా? చెప్తావు ఇంట్లో ఇస్తావేంటి? వివి వినాయక్ డైరెక్షన్ అని, బన్నీ హీరో, తమన్నా హీరోయిన్. ఓ పాడే ముందు దండం పెట్టుకోవడం అలవాటు అనుకుంటా ఆవిడ. టైమ్ అప్. మీరు పాడతారా? అంబదరి జగదాంబదరి నా దిమ్మదరి కుడి కన్నదరి. వెరీ గుడ్. ఇది కూడా రాంగ్ ఆన్సర్.
సో ఇప్పుడు టాస్క్ 2 టీములకు ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ సాంగ్ ఎవరు డాన్స్ చేస్తారు? ఆ మామ ఈ మామ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ గురుగారు. బా ఇది మామూలు కాదు. గురుగారు అయితే మొత్తం స్విచ్లన్నీ వేస్తారు, ఆర్పేశారు. సో ఇప్పుడు 2 టీములు పాడలేదు కాబట్టి ఇప్పుడు మ్యూచువల్ టాస్క్ అన్నమాట. ఓకే. మీకు వీళ్ళల్లో ఎవరి మీదైనా రివెంజ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, మీకు వీళ్ళల్లో ఎవరి మీదైనా రివెంజ్ ఉంటే మీరు చెప్పండి. మీరు ఈయనకి టాస్క్ ఇద్దాం అనుకుంటారు. ఎందుకు రివెంజ్ ఈయన మీద? తమ్ముడు కదా, పెళ్ళిలో బాగా ఇబ్బంది పెట్టాడా బామర్ది? చెప్పులేమో దాచాడు మీది? ఏం చేయలేదు, సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యాక్షన్ ఇస్తుంది. ఓ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు అంత దగ్గర. ఓకే గురుగారు, టెన్షన్ లేదు. మీ పేరు? సాయి ధనుష్. సాయి ధనుష్. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఏం టాస్క్ ఇస్తున్నారు ఆయనకి? ఒక 100 సిటప్స్. 100 సిటప్సా? రెడీ సార్. బావ కళ్ళల్లో ఆనందం కోసం 1 2 అది 13 36 41 46 51 50 49 6 97 13 98 98 98 20. వెరీ గుడ్. సో బావగారు బావమరిదికి 100 సిటప్లు చేయమని అడిగారు. పనిష్మెంట్ కపిమని ఫినిష్ చేశాడు. ఇప్పుడు బావకు కూడా టాస్క్ ఇవ్వాలి కదా మనం. 2 టీములు కదా. బావమరిదిని ఎత్తుకుని డాన్స్ చేస్తాడు. అంతే చక్కగా హీరోయిన్ ఎత్తుకున్నట్టు ఇలా ఎత్తుకుని మంచి సాంగ్ డాన్స్ చేస్తాడు. రెడీ? సో సూపర్ స్పోర్టివ్ గా 2 టీములు బీభత్సంగా ఆడారు. సో ఈ టాస్కులతో సహా ఈ గానా బజానాలో మగ పెళ్లి వారు కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ ఇద్దాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు ఇస్తారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వడ్డానం. ఇదైతే మా కెమెరామెన్ జార్జ్ గారు ఇస్తారు. ఓకే వెళ్ళండి, సూపర్. మా తరఫు నుంచి అలాగే చిన్న కానుకలు ఉన్నాయి మీ ఇద్దరి కోసం. కాబట్టి మీ పెద్దవాళ్ళతో అలా మండపం మీదకి రండి. శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే.
అలాగే మనందరం కలిసి 2 ఫ్యామిలీలు కలిసి దిగిన గ్రూప్ ఫోటో. ఫస్ట్లీ 2 ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. ముందుగా మీ పేరెంట్స్ అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించిందమ్మా రారండో వేడికి చేద్దాం కార్యక్రమం? చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఇలా రావాలి, ప్రతి ఉమ్మడి కుటుంబం అనేది తెలియాలన్నమాట. ఇప్పుడు పెళ్లిళ్ళు అన్నా కానీ హాయ్ బాయ్ అని వచ్చడం రావడం వెళ్ళిపోవడము, గానా బాజానాలు అవన్నీ ఏమీ లేకోకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ టెన్షన్లలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రోగ్రామ్ వల్ల మేమందరం చాలా ఎంజాయ్ చేసాము, చాలా ఆనందంగా ఉంది. సూపర్ మా, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, కొత్త కోడలు వచ్చింది ఇంటికి. మా ఇంటికి కొత్త కోడలు వచ్చింది, మాకు ఒక పెద్ద కూతురు వచ్చిందని భావించుతున్నాను. అమ్మా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బంగారం లాంటి అల్లుడు వచ్చినారు నాకు. అంతకంటే అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. రైట్, వెయిట్ ఫర్ ఈచ్ అదర్. అండ్ అలాగే మీరు స్వీట్లు, ఆయన చిరుకోబాలు, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుని మ్యాచ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం. రైట్, అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో జంటను కలుపుతూ 2 కుటుంబాలను ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్. థ్యాంక్ యూ.